హైదరాబాద్లో మరోసారి క్యాసినో కలకలం రేగింది. నగరానికి చెందిన హరి అనే వ్యక్తి శ్రీలంక కొలంబోలో భారీ క్యాసినోకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హరి ఈవెంట్స్ పేరుతో పలువురిని కొలంబోకు స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి మరీ తీసుకెళ్లినట్లుగా సమాచారం. రాజమండ్రి, విశాఖ నుంచి స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసినట్లు సమాచారం. కోట్ల రూపాయలు చేతులు మారే ఛాన్స్ ఉండటంతో ఐటీ, ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగనుంది. కోట్ల రూపాయలు చేతులు మారే హైదరాబాద్లో క్యాసినో కలకలం రేపింది. కొలంబోలో స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసుకుని మరి హరి అనే వ్యక్తి ఈ క్యాసినో ఈవెంట్స్ పేరుతో క్యాసినో ఆటను ఆడిస్తున్నట్లుగా తెలుసుకున్నటువంటి ఈడీ అండ్ ఐటీ సంబంధించిన అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సో విశాఖ, రాజమండ్రి నుంచి కస్టమర్స్ కోసం స్పెషల్ ఫ్లైట్సే బుక్ చేశాడు ఈ హరి అనే వ్యక్తి. ఈ నేపథ్యంలోనే ఐటీ, ఈడీ వీటి మీద కీలకంగా దృష్టి సారించింది. మనీ లాండరింగ్ కోణంలో ఐటీ, ఈడీ రంగంలోకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో మరోసారి క్యాసినో కలకలం రేగింది. నగరానికి చెందిన హరి అనే వ్యక్తి శ్రీలంక కొలంబోలో భారీ క్యాసినోకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. హరి ఈవెంట్స్ పేరుతో పలువురిని కొలంబోకు స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి మరీ తీసుకెళ్లినట్లు సమాచారం. రాజమండ్రి, విశాఖ నుంచి స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసినట్లు సమాచారం. కోట్ల రూపాయలు చేతులు మారే ఛాన్స్ ఉండడంతో ఐటీ, ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, హైదరాబాద్ కేంద్రంగా క్యాసినో సంబంధించిన ఈవెంట్ ఒకటి వెలుగు చూసింది. హరి ఈవెంట్ పేరుతో కూడా ఈ భారీ క్యాసినో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొలంబో సంబంధించి కూడా కొలంబోలో స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి వారు ఏపీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడ తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఈవెంట్ కు సంబంధించి కూడా తెర వెనుక ఏపీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే అస్సా ఉన్నట్టుగా తెలిసింది. కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉంటుంది. దీని మీద ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ ఏమన్నా జరుగుతుందా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇటు ఈడీ కూడా రంగంలో తీసుకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈవెంట్స్ ఎన్ని రోజులుగా చేస్తున్నారు, దీని వెనక ఎంతమంది హస్తం ఉంది అన్న కోణంలో ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగుతుంది. దీనికోసం కూడా లోతైన దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలిసింది. గతంలో కూడా క్యాసినో వ్యవహారానికి సంబంధించి కూడా చర్చనీయాంశం నేపథ్యంలో హరి ఈవెంట్స్ పేరుతో మరొకసారి భారీ క్యాసినో ఈవెంట్ ఏర్పాటుకు సంబంధించి వెలుగు చూడటంతో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ చేసేందుకు ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. కిరణ్, అయితే ఇది చిన్న చిత్తగా విషయం కాదు, ఏకంగా ప్రత్యేక ఫ్లైట్స్ బుక్ చేసినట్లుగా గుర్తించారు అధికారులు. సో ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రస్తుతానికైతే హరి పేరుతో కొనసాగుతున్న ఈ భారీ క్యాసినో ఈవెంట్ సంబంధించి కూడా నిర్వాహకుల పాత్ర ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆర్థిక మూలాలేంటి, ఖచ్చితంగా ఇక్కడే ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని కొలంబోలో కేంద్రంగా సాగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎంతమంది కస్టమర్లు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఎందుకంటే క్యాసినో అనేది ఒక చిన్న విషయం కాదు, కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం చేతులు మారుతుంటుంది కాబట్టి దీని స్థాయిలో పూర్తి స్థాయిలో పక్క ఆధారాలతోటి కూడా దీనికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈవెంట్ సంబంధించిన నిర్వాహకుల పాత్ర ఏంటి, దీని వెనక ఎవరున్నారు అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఓకే కిరణ్.